సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ క్లియర్ చెప్తాను, ఓకేనా. నేనైతే ఒక పీడిఎఫ్ కూడా క్రియేట్ చేశాను. ఈ పీడిఎఫ్ వచ్చేసి మనకి టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తానుండా. ఈ పీడిఎఫ్లో ఏంటంటే మనకి సబ్జెక్ట్తో పాటు ఎన్ని మార్క్స్, మెడికల్ స్టాండర్డ్స్ ఇండియాలో A to Z మనం కండక్టర్గా లేదంటే డ్రైవర్గా మనం కావాల్సిన ఒక డీటెయిల్స్ అయితే మనం ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఏ ఇంట్రెస్ట్లు ఉంటాయి, ఇలా ప్రతిదీ A to Z అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, లింక్ అనేది కింద కూడా ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, దాంతోపాటు మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఒకవేళ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే టెలిగ్రామ్ మన మెసేజ్ గ్రూప్ యాప్ అయితే ఉంటుంది, దాంట్లోనే మెసేజ్ గ్రూప్ అయితే ఉంటుంది, దాంట్లో కూడా మీరు మెసేజ్ అయితే చేయొచ్చు, నేను మీకు రెస్పాండ్ అయితే అవుతాను. అయితే మనం ఇంకా డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే మనకి టోటల్గా మనకి ప్రజెంట్ వచ్చేసి మనకి కండక్టర్ రిలేటెడ్ వచ్చేసి మనకి ఒక టెస్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా, టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టెస్ట్లో మనకి ఇప్పుడు మార్క్స్ ఎన్ని ఉంటాయి, సిలబస్ ఏంటంటే ఇన్ డీటెయిల్గా అయితే చూద్దాం, ఓకేనా. దీనికి మనకి ఏంటంటే 5 స్టేజెస్లోనే మనకి భర్తీ చేసుకుంటారు అనమాట, ఓకేనా. మనకి డ్రైవర్ కూడా 5 స్టేజెస్లోనే భర్తీ చేసుకున్నాడు. కాకపోతే ఏంటంటే టెస్ట్ ప్లేస్లో మనకి ఏంటంటే ఇవి ఉంటాయి, మనకి లైక్ ఏంటంటే వెహికల్ సంబంధించిన టెస్ట్లు అయితే ఉంటాయి, డ్రైవింగ్ టెస్ట్ కానీ వైవర్ టెస్ట్ కానీ ఈ రకంగా వస్తుంది. ఇది కూడా చెక్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. అయితే మనం ఇంకా ఫుల్గా చూసుకుంటే మనకి ఏంటంటే టోటల్ మనకి కండక్టర్కి 5 స్టేజ్లో అయితే భర్తీ చేసుకుంటారు, ఓకేనా. మెయిన్గా మనకి రిటన్ ఎగ్జామ్ అనేది మెయిన్, దాంట్లో మనం ఏంటంటే ఎంత హై స్కోర్ చేస్తే అంత బెస్ట్ అనమాట, ఓకేనా. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబుల్ క్రైటీరియా చూసుకుంటే 10th కానీ, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి 10th అని అంటున్నారు నార్మల్గా అయితే, బట్ ఏంటంటే ఇంకా ఎక్కడో కొంత న్యూస్ అయితే ఉన్నది, లైక్ ఏంటంటే ఇంటర్ కూడా క్వాలిఫికేషన్ ఇస్తారు అనేసి చెప్పడం అయితే జరిగింది, ఓకేనా. సో దాన్ని బట్టి మీకు ఏంటంటే ఫ్యూచర్లో అప్డేట్ అయితే చేస్తాను క్వాలిఫికేషన్ ఏంటనేది. ఏజ్ చూసుకుంటే మనకి డ్రైవర్కి కానీ కండక్టర్ కానీ మనకి ఏంటంటే 18 నుంచి 35 ఇయర్స్ వరకు ఏజ్ అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే మనకి 5 ఇయర్స్ వరకు ఇవ్వడం అయితే జరుగుతుంది. బట్ ఏంటంటే కొన్ని క్యాస్ట్లకు మనకి ఏంటంటే ఇంకొంచెం పెంచే ఛాన్స్ అయితే ఉంటుంది. హైట్ చూసుకుంటే మనకి మెన్ అయితే 160 ఉండాలి, ఉమెన్ అయితే 153 అయితే ఉండాలన్నమాట, ఓకేనా. ఇది మనకి స్టేజ్ 1, ఓకేనా. మనకి రిక్వైర్మెంట్స్ కావాల్సిన అవి. నెక్స్ట్ స్టేజ్ 2 చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే మనకి డ్రైవర్ పోస్ట్కి అయితే మనకి డ్రైవింగ్ స్కిల్స్ మీద అయితే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి మెంటల్ ఎబిలిటీ మీద అయితే ఉంటుంది, ఎందుకంటే మనకి కండక్టర్ కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం మ్యాథ్స్, జీకే, తెలుగు, సో ఇలా ఇంగ్లీష్లో కొన్ని అయితే ఉంటాయి కదా. సో దాంట్లో మనం ఏంటంటే టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి ఓఎంఆర్ బేస్డ్ అయితే ఉండొచ్చు, లేదంటే ఆన్లైన్ అయితే ఉండదు. రెండిట్లో మనకి ఏంటంటే ఎక్కడైనా ఇచ్చే ఛాన్స్ అయితే ఏదైనా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి ఒరిజినల్ డాక్యుమెంట్ చూస్తే మనకి 10th ఉంటే సరిపోతుంది, దాంతోపాటు మీరు క్యాస్ట్ అలాగే ఆధార్ ఇలాంటివి అయితే ఉండాలి. అలా మనకి హైవేజన్ అనేది అంత స్ట్రిక్ట్గా ఉండదు మెడికల్ స్టాండర్డ్లో చూసుకుంటే, ఎందుకంటే మీకు కాదాలు పెట్టుకున్న ప్రాబ్లం లేదు, బట్ ఏంటి 6/6 అయితే ఉండాలి. మన సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎక్కడికి వెళ్తారంటే మనకి ట్రైనింగ్ సెంటర్స్ అనేవి ఉంటాయి, ZSTC అనమాట. సో అక్కడికి వెళ్తారు, అది ఏంటో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే ఇక్కడికి చూసుకుంటే మనకి ప్రజెంట్ అయితే మనకి 100 మార్క్స్ ఎగ్జామ్, ఓకేనా. బట్ ఏంటంటే సమ్ టైమ్స్లో మనకి ఏంటంటే 200 మార్క్స్కి ఇస్తారన్నమాట. డ్యూరేషన్ వచ్చేసి 2 hours 30 minutes అయితే ఉంటుంది. బట్ ఏంటంటే దీంట్లో కూడా ఇంకా కొన్ని సిలబస్ అయితే సబ్జెక్ట్ అయితే యాడ్ చేస్తామనేసి ఒక న్యూస్ అయితే ఉన్నది ఇన్నర్ సోర్స్ మీద, ఓకేనా. ఒకవేళ దాని గురించి ఏమైనా మనకి తెలిస్తే అప్డేట్ అయితే చేస్తాను. ఒకవేళ అది యాడ్ చేస్తే కనుక మార్క్స్ అలాగే మనకి టైం కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అయితే మనం ఫుల్గా బ్రేక్ డౌన్ అయితే చేద్దాం. మనకి టోటల్ మనకి 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ వచ్చేసి అథమెటిక్, రీజనింగ్, మనకి జీకే, GS, ఇంగ్లీష్, తెలుగు. టోటల్ మనకి 100 మార్క్స్ అనమాట, ఓకేనా. మీరు మార్క్ వైజ్ చూసుకోండి ఏది ఎంత హైలో ఉంటుందో. మన ఇన్నర్ సిలబస్ చూసుకుంటే, డీటెయిల్ సిలబస్ చూసుకుంటే ఇది వచ్చేసి పర్టికులర్ ఈ సిలబస్ అయితే 100% to 100% అయితే ఉంటుంది, ఓకేనా. దీంతో పాటు మీరు ఎక్స్ట్రా కూడా ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ప్రజెంట్ చాలా ఎక్కువ టఫెస్ట్గా ఉంటుంది కాబట్టి, ప్రజెంట్ ఎక్కడ చూసిన ఎగ్జామ్స్ అనేవి చాలా టఫ్గా కండక్ట్ చేస్తుంది కాబట్టి, ఓకేనా. ఫస్ట్ది వచ్చేసి మనకి అథమెటిక్ అండ్ రీజనింగ్ చూసుకుంటే 50 మార్క్స్ అయితే ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియోస్ అండ్ ప్రొపోర్షన్స్, యావరేజెస్, నెంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్, సో ఇలా ఉంటాయి కదా. సో ఇలాంటివి అయితే ఉంటాయి అనమాట, ఓకేనా. దీంతోపాటు మనకి రీజనింగ్లో చూసుకుంటే ఇంకా చాలా ఉంటాయి, లైక్ ఏంటంటే నెంబర్ సిస్టము, అలా మన నెంబర్ సిరీస్ ఉంటాయి, అనలాగ్, ఆడ్ మ్యాన్ అవుట్, అలా చాలా అయితే ఉంటాయి కదా. సో అవి బట్ ఏంటంటే ఈ టాపిక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. సో ఇవి చూసుకోండి, దాంతోపాటు ఎక్స్ట్రా కూడా చూసుకోండి.
మనకి జీకే, జీఎస్‌లో చూసుకోండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఎస్ఆర్టీసీ గురించి ఖచ్చితంగా ఎక్కువ నాలెడ్జ్ అయితే తెలుసుకోండి. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? అంటే మనకి ఇయర్ ఎప్పుడు? మళ్ళీ దాంట్లో సర్వీసెస్ ఏంటి? ఏటేటి ప్రొవైడ్ చేస్తారు? దాంతోపాటు బస్సు పాస్ స్కీమ్స్ ఏటేటి ఉన్నాయి ఓకేనా. దాంతోపాటు మనకి ఏపీఎస్సీకి రిలేటెడ్ మనకి లైక్ ఏంటంటే ఏ టైంలోని మిషన్స్ వచ్చినాయి, ఏ టైంలోని మనకి టికెట్లు అనేది ఇచ్చారు. అంటే నార్మల్ టికెట్స్, ఫిజికల్ టికెట్స్ కాకుండా ప్రింటెడ్ టికెట్స్ ఉంటాయి కదా, సో అలాంటివి ఎప్పుడు వచ్చినాయి, సో అలాంటివి. దాంతోపాటు మనకి జిఎస్లో చూసుకుంటే ఏపీ జియోగ్రఫీలోనైతే మనకి ఖచ్చితంగా కొత్త డిస్ట్రిక్ట్ల కోసం, మనకి నేషనల్ హైవేస్ కోసం, అది మనకి ఫేమస్ పిలిగ్రమ్ సెంటర్స్ అండ్ టూరిస్ట్ స్పాట్స్ ఉంటాయి కదా, సో అలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది మనకి కరెంట్ అఫైర్స్ పర్టికులర్ మన ఏపీ కోసమే మీరంటే లాస్ట్ 1 year ఇక్కడ మనకి 6 months, బట్ ఏంటంటే కొన్నిసార్లు మనకి ఏంటంటే లాస్ట్ 1 year కూడా కవర్ చేస్తున్నారు అనమాట. సో అలాంటివి కూడా చూసుకోవాలి. అలా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే మనకి మనకి ఒకవేళ మన బస్ అనేది యాక్సిడెంట్ కానీ లేదంటే ఫైర్ సంబంధించిన ఏదైనా ఇష్యూ వస్తే అప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, సో అలాంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా, సేఫ్టీ మెజర్మెంట్ ఇష్యూస్, సో అలాంటివి కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వాలి. అలాగే మనకి జనరల్ సైన్స్లో మనకి బయాలజీ ఓకేనా, ఫస్ట్ ఎయిడ్ ఎలా చేస్తాము, సో ఇలాంటివి. దాంతోపాటు మనకి కొంచెం బయాలజీ రిలేటెడ్ మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. దాంతోపాటు మనకి లైక్ ఏంటంటే ఫిజిక్స్ లైట్గా చూడండి, పర్టికులర్గా అయితే ఎక్కడ అడగరు, బట్ ఏన్షియంట్ హిస్టరీ ఉంటుంది కదా, సో వాటి మీద అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి ఏంటంటే బయాలజీ, అలా మనకి కెమిస్ట్రీ అసలు టచ్ చేయరు, మ్యాక్సిమం కెమిస్ట్రీ అయితే టచ్ చేయరు, బట్ మీరు కంగారు పడకండి. సో ఇవైతే మనకి ఏంటంటే జిఎస్, జీకేలోనైతే ఉంటాయి. బట్ ఇంకా కొన్ని అయితే మనకి ఎథిక్స్ ఉంటాయి కదా, సో అలాంటివి కూడా ఉంటాయి. అలా మనకి మోడర్న్ హిస్టరీ, సో అలాంటివి కూడా మనకు అయితే ఉంటాయి అనమాట. అలా మనకి ఇంగ్లీష్ గురించి మాట్లాడుకుంటే ఇంగ్లీష్లో మనకి 15 marks అయితే ఉంటాయి. ఇదేంటంటే మనకి బేసిక్ ఇంగ్లీష్ రిక్వైర్మెంట్స్. ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే టికెట్ మిషన్స్ ఉంటాయి కదా, సో అక్కడైతే మనకి యూజ్ అయితే అవుతుంది అనమాట ఓకేనా. అయితే మనం దీంట్లో చూసుకుంటే ఆర్టికల్స్ ఉంటాయి, యాన్, అలా మనకి ప్రిపోజిషన్స్, ఇన్, ఆన్, ఎట్, ఫ్రమ్, టు, బై, అలా మనకి టెన్సెస్, సింపుల్, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్, అలా మనకి సినామ్స్ అండ్ ఎటనామ్స్, మీనింగ్స్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి కదా, సో అవి అయితే ఉంటాయి. మనకి స్పెల్లింగ్ ఎర్రర్స్, మిస్టేక్స్ అనేవి ఎక్కడ ఉంటాయి ఫైండ్ అవుట్ చేయడం. దాంతోపాటు మనకి స్పెల్లింగ్ చెక్స్, కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ వర్డ్స్ ఏంటో అనేది ఫైండ్ అవుట్ చేయడం. అది మనకి 3rd one చూసుకుంటే, లాస్ట్ 4th one చూసుకుంటే తెలుగు లాంగ్వేజ్ అయితే ఉంటుంది. తెలుగులో వచ్చేసి గ్రామర్స్ అనమాట, సందులు, సమాసాలు, సో ఇలాంటివి అయితే ఉంటాయి కదా, అవి ఒకటి. మనకి కాంప్రహెన్స్ చూసుకుంటే మనకి ఏదైనా పారాగ్రాఫ్ ఇచ్చి దాంట్లో మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు కదా, సో అలాంటివి. దాంతోపాటు మనకి ఏంటంటే ఐడమ్స్ అండ్ ఫేర్స్ అనమాట, సామంతులు ఉంటాయి కదా, ప్రోవర్బ్స్, సో అలాంటివి అయితే అడుగుతారు అనమాట. అయితే ఇంకా మన లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ చూసుకుంటే మనకి ఏంటంటే స్టేజ్ 5 అండి. ఇది వచ్చేసి మనకి మెడికల్ టెస్ట్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఐసైట్ అనేది 6/6 అయితే ఉండాలి. నియర్ డిస్టెన్స్ అనేది మరీ ఎక్కువ ఐసైట్ అయితే ఉండకూడదు, అది క్లియర్గా చూసుకోండి. ఒకవేళ మీకు అలా ఉన్నట్లయితే మీరు ఏంటంటే కలద్దలు అయితే చూసుకోండి, ఎందుకంటే అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు కనిపించకపోయినా ఏదంటే చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. అన్ని స్టేజ్లు అయిపోయిన తర్వాత ఇది ఒక దాంట్లో పోతామో కనుక చాలా అంటే చాలా బాధపడాలి కాబట్టి. సో అండ్ లాస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ట్రైనింగ్ సెంటర్స్ అనేవి ఎక్కడ పంపిస్తారంటే జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చేసి మనకి 1 to 2 weeksకి అయితే పంపిస్తారు. ఆ తర్వాత మనం మిషన్స్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా చేయాలి, సో ఇలా ప్రతిదీ అక్కడ మనకి ఇవ్వడం అయితే లైక్ ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఓకేనా. సో అంతే ఫ్రెండ్స్ వీడియో అయితే. సో ఇంకా మన కింద మన ఛానల్స్లో మీరు ఫాలో అవుతామండి. వీడియో అంతా ఫ్రెండ్స్, వీడియో అయితే లైక్ షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.